అవసరమైనటువంటి వ్యక్తికి డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్లు రాసుకుంటారు, పక్కనే సాక్షులను పెట్టుకుంటారు. కానీ డబ్బులు తిరిగి వసూలు చేసుకోరు. కోర్టుల్లో కేసేస్తారు, కానీ గెలవరు. ఎందుకో తెలుసా? చాలామంది ప్రామిసరీ నోట్లు రాసుకునే వాళ్ళకి తెలియనటువంటి ఒక బేసిక్ లా ప్రిన్సిపల్ ఏంటంటే, ఏదైనా ఒక ప్రామిసరీ నోటు ఇండియాలో రాసుకున్నప్పుడు దాని యొక్క వ్యాలిడిటీ జస్ట్ 3 ఇయర్స్ మాత్రమే. అంటే 3 ఇయర్స్ లోపల మీరు ఇచ్చినటువంటి డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవాలి, లేదా ఈ 3 ఇయర్స్ లోపలే మనీ రికవరీ కోసం కోర్టులో కేసు వేయాలి. ఈ 3 ఇయర్స్ దాటిపోయినాక మీరు కోర్టులో కేసు వేసినంత మాత్రాన ప్రామిసరీ నోటే చెల్లదు. కాబట్టి ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తే చేయాల్సిన పని ఏంటంటే 3 ఇయర్స్ లోపల తిరిగి రాబట్టుకోండి. లేదా 3 ఇయర్స్ లోపల తీసుకున్నటువంటి వ్యక్తి కొంచెం అమౌంట్ అయినా, అంటే ఒక 10 లక్షలు తీసుకున్నప్పటికి కూడా 5,000 పే చేసి ఉంటే చాలు, ప్రామిసరీ నోట్ యొక్క వాలిడేషను 3 ఇయర్స్ పెరుగుతుంది. అలాగే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా మనీ పే చేయాలి అని చెప్పి రిటర్న్ అక్నాలజ్మెంట్ ఇచ్చినా చాలు, 3 ఇయర్స్ యొక్క వాలిడేషన్ లిమిటేషన్ మీ ప్రామిసరీ నోట్కి పెరుగుతుంది. కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్, రిటర్న్ అక్నాలజ్మెంట్స్, బ్యాంక్ రిసిప్ట్స్ అనేవి మీకు ఉండేటటువంటి స్ట్రాంగ్ ఆయుధాలు. ఇవి మీరు కోర్టు మెట్లెక్కినప్పటికీ కూడా మీ కేసును గెలిపించేటటువంటి కీలకమైనటువంటి సాక్ష్యాలు.